వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ C65 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే రియల్మీ 65 5G స్మార్ట్ ఫోన్ 6nm 5G చిప్సెట్ 120Hz ఐ కంఫర్టబుల్ డిస్ప్లే అని బాగానే చూపించారు. సో ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. ఇక్కడ ఒకటి బ్రష్ ఫినిష్ లాగా వస్తుంది, ఇంకోటి నార్మల్ ఫినిష్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ ఫినిష్తో పాటు వస్తున్నాయి అన్నమాట, 2 వేరియంట్స్. ఇక్కడ హైలైట్ చూసుకుంటాం, హైలైట్లా మన వాళ్ళు టెక్స్ట్ లాగా చూపించారు, నార్మల్గా ఇమేజెస్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది అనమాట, అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 15 watts ఛార్జర్ వస్తుంది. 7.89mm థిక్నెస్తో పాటు వస్తుంది అన్నమాట, 190 grams వెయిట్. సో నార్మల్గా వచ్చేదే డైనమిక్ ర్యామ్ పక్క పెట్టేసినప్పుడు స్టోరేజ్ అనేది చూసుకుంటే 128 GB దాకా కూడా స్టోరేజ్ అయితే వెళ్తుంది అనేసి అయితే పెట్టారు. సో కొన్ని హైలైట్స్ బాగా ఏంటంటే 5000 mAh విత్ 15 watts ఛార్జర్ అంటే అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బేర్ మినిమం 18 watts ఆర్ 25 watts ఇచ్చేది ఉండే ఈ ప్రైస్ కేటగిరీకి. 15 watts ఈ మధ్య అయిపోయింది, 15 watts అయిపోయింది అనుకోవచ్చు. సో 15 watts కొంచెం ఎక్కువ ఛార్జింగ్ ఇచ్చింటే బాగుంటుంది అనేసి అయితే ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉందన్నమాట స్మార్ట్ ఫోన్లో. నెక్స్ట్ ప్రైస్ చూసుకుంటే మాత్రము అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 10,500కి స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఫెదర్ గ్రీన్ కలర్ అన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు బ్రష్ ఫినిష్ లాగా వస్తుంది. తర్వాత గ్లోయింగ్ బ్లాక్ కలర్ అన్నమాట, సో నార్మల్ కలర్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ వస్తుంది. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే 4GB అండ్ 65GB స్టోరేజ్ వస్తుంది. 10,500 రూపీస్ అన్నమాట. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకోవచ్చు. అదే ఈ హైయర్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 11,500కు ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 12,500కు ఉంది. ఏది తీసుకుంటే బెటర్ అంటే అవి బేస్ వేరియంట్ తీసుకోండి, పెద్దగా డిఫరెంట్ ఏం కాకపోవచ్చు. వేరే వెబ్సైట్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అట్ ప్రజెంట్ సేల్లోకి వచ్చేసాం కాబట్టి ఓపెన్ సేల్లకి మీరు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లోకి నుంచి ఆర్డర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి విషయమ్స్ ఉన్నాయి కానీ ఈ మంచి విషయమ్సే కానీ స్మార్ట్ ఫోన్ బాగుంది కానీ అంటే ఇక్కడ కొంచెం స్లైట్ డ్రాబ్యాక్ కంటే కూడా ఎక్కువ చెప్పలేము. ఛార్జర్ కార్డ్ని పెద్ద డ్రాబ్యాక్ ఉంది. ఇక్కడ మీకు పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు, డ్యూయల్ మైక్స్ ఉన్నాయి, డౌన్లోడ్ స్పీకర్ టైప్ సి పోర్ట్, సిమ్ స్లాట్స్ కూడా ఉన్నాయి, బటన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మినీ క్యాప్సూల్ ఫీచర్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. మినీ క్యాప్సూల్ వెదర్ చూపిస్తుంది, కాల్ మనం మాట్లాడేటప్పుడు డ్యూరేషన్, స్టెప్ కౌంట్స్, ఛార్జింగ్కి అవన్నిటికీ అది బాగానే ఉంది. డ్రాబ్యాక్ ఏంటంటే స్లైట్ ఇది ఓవర్ ప్రైస్ కొంచెం అనిపించింది. 10,000 తీసుకొచ్చిన బాగుండే పర్లేదు, అదొకటి సార్లే పర్లేదు అదొకటి అనిపించింది అనమాట. అండ్ కస్టమ్ న్యూ వాయిస్ కాబట్టి అదొకటి. 6300 వచ్చేసరికి కొంచెం థ్రాటిల్ అవుతుంది. సో కొంచెం మీరు ఎక్కువ హెవీగా అయితే యూజ్ చేయలేరు, కానీ బేసిక్ టాస్క్లకి, బేసిక్ యాక్టివిటీస్కి, మీ డే టు డే టాస్క్లకి అన్నిటికి కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే బాగానే పనిచేస్తుంది అనమాట. అండ్ అంత మంచిగా ఉందన్న తీసుకోవచ్చా అంటే 10,000 లోపట నాకు 5G కావాలన్నా, 5G ఉంటే చాలన్నా వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది, నాకు కొనుక్కోవచ్చు అన్న. ఈ స్మార్ట్ ఫోన్స్ వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్కి చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు మెయిన్ రియల్మీ నుంచి ఉన్నాయి. సో రియల్మీ 12X ఉంది, తర్వాత రియల్మీ నర్జో 70X, అండ్ మోటరోలా మోటో G34 5G కూడా ఉంది. దాని తర్వాత ఇది షామీ వాళ్ళది రెడ్మీ 12 5G ఉంది, తర్వాత రెడ్మీ 13C 5G ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా ఇందాక చెప్పిన ఈ స్మార్ట్ ఫోన్కి ఒక మంచి ఆల్టర్నేటివ్, ఒక మంచి పోటీ ఇస్తున్నాయి అన్నమాట. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో ఈ ఇంతకుముందు చెప్పిన స్మార్ట్ ఫోన్స్ ఏవైతే గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి అన్నమాట. సో మీరేమనుకుంటారు, స్మార్ట్ ఫోన్ కొన్నారా? మీ ఒపీనియన్స్ ఏం కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే తీసుకోవచ్చు అన్నమాట, అయితే నా ఒపీనియన్ అనిపిస్తుంది. 10,000 కదా, ఆఫ్లైన్ స్టోర్స్లో దొరుకుతాయి, ఇట్లా ఇంకా మంచిది. ఆఫ్లైన్లో మీకు ఇంకా వాల్యూ ఫర్ మనీ వస్తుంది. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, నా పాయింట్ చెప్పేసినాను అండ్ నా ఒపీనియన్ కూడా చెప్పినాను. మీరేమనుకుంటారు ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే
ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.